హాయ్ నమస్తే, నా పేరు విష్ణుకుమార్. నేను సీనియర్ జర్నలిస్ట్ని. వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. ఇవాళ మనం ప్రజాప్రశ్న పేపర్కి సంబంధించినటువంటి ఎనాలిసిస్ అనేది ఈ వీడియోలో చూద్దాము. వీళ్ళు ప్రతిరోజు ఒక ప్రజలకు సంబంధించినటువంటి కొన్ని సమస్యలు కూడా లేవనెత్తుతూ ఉంటారు. ఇవాళ స్కూల్స్ అండ్ కాలేజీల్లో ఫేషియల్ రికగ్నిషన్స్ తప్పనిసరి అని ఫస్ట్ పేజీలో కవర్ చేసినటువంటి ఐటమ్ ఇది. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్ళు, తర్వాత విశ్వవిద్యాలయ యూనివర్సిటీల నుంచి ప్రతి సంస్థలు కూడా మెరుగైన బోధన సాగాలని చెప్పేసి నిన్న విద్యాశాఖ మంత్రి కూడా ఆయనే కాబట్టి, ముఖ్యమంత్రి ప్లస్ విద్యాశాఖ మంత్రి కాబట్టి రేవంత్ రెడ్డి అయితే దీని మీద ఒక నిన్న ఉన్నతాధికారుల సమీక్ష అనేది చేశాడు. దాంతో ఈ కాలేజీల్లో ప్రొఫెషనల్ కోర్సులు బోధించే కాలేజీల్లో కానీ, స్కూళ్ళల్లో కానీ, మన మామూలు కాలేజీలో కానీ ఇట్లాంటి వాటిలన్నింటిలో కూడా విద్యార్థులతో పాటు బోధన సిబ్బందికి కూడా ఫేషియల్ రికగ్నిషన్ తప్పనిసరి చేయాలని చెప్పేసి ఆదేశించాడు. ముఖ గుర్తింపుతోనే హాజరు శాతం మెరుగుపరచడంతో పాటు ప్రొఫెషనల్ విద్యా సంస్థల్లో లోటుపాట్లను కూడా అరికట్టడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఆయన అయితే అన్నారు. ఐసీసీలో ఈ సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం నాడు ఈ సమీక్ష అనేది నిర్వహించారు. అలాగే మధ్యాహ్నం భోజన బిల్లుల చెల్లింపును కూడా గ్రీన్ సిగ్నల్ ఛానల్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా దానికి సంబంధించిన దీన్ని కూడా ఒక ఇదైతే చేశారు. ఇది ఫస్ట్ పేజీలో కవర్ చేసినటువంటి ఐటమ్. ఇక జపాన్ భారత్ కలిస్తే అద్భుతాలే, టోక్యోలో ఇండియా జపాన్ ఎకనామిక్ ఫోరంలో మోడీ. భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్కడికి వెళ్ళారు, జపాన్కి వెళ్ళారు. జపాన్ నుంచి అటు ఇట్లా ఇవాళ ఎస్సీఓ సమావేశంలో పాల్గొనడానికి చైనాకి వెళ్తున్నారు. అక్కడ టోక్యోలో ఇండియా జపాన్ ఎకనామిక్ ఫోరంలో మోడీ మాట్లాడారు. భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని, ప్రపంచ దేశాలు కేవలం మన వృద్ధిని గమనించడమే కాదు మనపై గట్టి నమ్మకంతో ఉన్నాయని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఇవాళ మెయిన్గా జరిగేది ఏంటంటే నిన్న టోక్యోలో కూడా మంచి కోఆపరేషన్ అని వచ్చింది. బుల్లెట్ ట్రైన్లకు కానీ వాటికి కూడా కోఆపరేషన్ చేయడానికి అని చెప్పేసి పెట్టుబడులు పెట్టడానికి అయితే జపాన్ అయితే ముందుకొస్తే వచ్చింది. ఇప్పుడు అమెరికా మనం వదిలించుకున్నాం అమెరికాని. మనం వదిలించుకున్న దానికి ఇప్పుడు ఆస్ట్రేలియా వస్తుంది, యూకే వస్తుంది, ఇప్పుడు జపాన్ కానీ, రేపు చైనా, రష్యా వీళ్ళందరూ కూడా పెట్టుబడులు కానీ మన వస్తువులు కొనడానికి కానీ వీళ్ళందరూ కూడా మార్కెట్లో అయితే ఫ్రీ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడానికి వీటికి కూడా అన్నిటికీ చేస్తున్నారు. నిన్న మనం వీడియోలో కూడా చెప్పుకున్నాం, 160కి పైగా దేశాలలో మన మార్కెట్లో మనం అమెరికాకి ఉత్పత్తి చేసేటువంటి వస్తువుల్ని మనం 160 దేశాల్లో అమ్ముకోవడానికి దాని తగ్గట్టుగా ఏర్పాట్లు అనేవి చేస్తున్నాము. కాబట్టి కాకపోతే కొంచెం లేట్ అవుతుందేమో, ఒక 1 year 2 years లేట్ అవుతుందేమో, కానీ మార్కెట్ సర్దుకున్నాక మాత్రం అమెరికాతో మనకు పనే ఉండదని చెప్పేసి నిరూపణ చేస్తుంది. ఇవాళ మాత్రం రష్యా, చైనా అండ్ ఇండియా ఈ 3 దేశాలు కలిపి ఎస్సీఓలో సమావేశం అవుతున్నాయి. కాబట్టి ఇది ఇంకా ఫర్దర్గా చాలా పురోగతిలో ఉండేది అవకాశం అయితే మనకి ఉన్నది. ఇక ఫుడ్ ప్రాసెసింగ్లో ఏపీకి 1,00,000 కోట్ల పెట్టుబడుల లక్ష్యంగా పనిచేస్తున్నట్టుగా ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. దేశానికి పూల్ క్యాపిటల్గా చేయాలని చెప్పేసి దాని మీద సంబంధించినట్టే ఆంధ్రప్రదేశ్ను ఫుడ్ ప్రాసెసింగ్, ఆక్వా, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దామని చెప్పేసి సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాబోయే 5 ఏళ్ల రంగాల్లో 1,00,000 కోట్ల పెట్టుబడులు సాధిస్తామని చెప్పేసి ఆయన అన్నారు. ఇక్కడ ట్రేడ్ ప్రమోషన్ సదస్సు ఒకటి జరిగింది విశాఖపట్నంలో. దానికి సంబంధించిన దాంట్లో అయితే మాట్లాడి అంటే ఫుడ్ ప్రాసెసింగ్కి ఏపీకి వస్తే మాత్రం మంచిగా ఉద్యోగ అవకాశాలు కూడా బాగానే ఉంటాయి. వ్యవసాయం కానీ, అనుబంధ రంగాలు కానీ లాభదాయకంగా ఉంటాయి. ప్లస్ వాటికి మంచిగా ప్రోత్సాహం అయితే ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. విస్తృతమైనటువంటి మౌలిక సదుపాయాలు కూడా ఆంధ్రప్రదేశ్కు సొంతము. పెట్టుబడిదారులు, ఎగుమతిదారులకు వివరించారు. రాష్ట్రంలో 9 ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్కులు, 17 లక్షల మెట్రిక్ టన్నుల కోల్డ్ స్టోరేజ్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినట్లుగా దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఫస్ట్ పేజీలో కవర్ చేశారు. ఇక హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు ఎప్పటి నుంచి అంటే నిమజ్జనం కోసం భారీ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. మళ్ళీ హైదరాబాద్ నగర ప్రజలకు ట్రాఫిక్ పోలీసులు కీలకమైనటువంటి సూచనలు చేశారు. వారం రోజుల పాటు అంటే ఆగస్టు 29 నుంచి అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సెప్టెంబర్ 5 వరకు కూడా ఈ ట్రాఫిక్ ఆంక్షలు అనేవి విధించబోతున్నారు. దానికి సంబంధించిన వార్తని 2వ పేజీలో కవర్ అయింది. మళ్ళీ చూద్దాము. 3 గంటల నుంచి అర్ధరాత్రి వరకు కూడా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు అయితే ఉంటాయి. జాయింట్ సిపి జోయల్ డేవిస్ ప్రకటన ప్రకారం ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో నిమజ్జన ప్రధాన కేంద్రాలుగా మారనున్నాయి. ఎన్టీఆర్ మార్గు, పీపుల్స్ మార్గు, పీవీఎన్ మార్గులు ఇట్లా మొత్తం ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. దానికి సంబంధించిన వార్తని ప్రజాప్రశ్నలో ఫస్ట్ పేజీలో కవర్ చేశారు. అది తర్వాత తెలంగాణలో యూరియా కొరతకు చెక్కు, సరఫరాపై మంత్రి తుమ్మల కీలకమైనటువంటి ప్రకటన. ఇది చాలా
మంచి ప్రకటన. ఎందుకంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు తెలంగాణలో, ముఖ్యంగా రైతులు రాత్రిపూట వచ్చి పడుకొని, మహిళా రైతులు కానీ రైతులు కానీ మామూలుగా చెప్పులు పెట్టుకొని, ఇంకా ఆధార్ కార్డులు పెట్టుకుని వర్షంలో తడుచుకుంటూ ఏదైనా రాళ్ళు పెట్టుకొని బండలు పెట్టుకొని కూర్చొని పక్కన కూర్చొని అర్ధరాత్రి పూట అపరాత్రి పూట బాగా ఇది అవుతున్నారు. దానికి సంబంధించి తెలంగాణ రైతాంగం ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన యూరియా కొరతను, రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల కోసం సాగుతున్న క్యూలు రైతుల ఇబ్బందులను స్పష్టంగా చూపిస్తున్నాయి. ప్రతిరోజు యూరియా దొరుకుతుందన్న హామీ లేకపోవడంతో భవిష్యత్తుపై అనిశ్చితి ఏర్పడింది. ఆధార్ కార్డు, పట్టాదారు పాస్బుక్స్ ఉన్నవారికే సరఫరా జరుగుతుందో కౌలు రైతులు మరింత ఆందోళన గురి చేస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక నిర్ణయాలు ప్రకటించారు. మంత్రి తెలిపిన వివరాల ప్రకారం వచ్చే 2 రోజుల్లో గద్వాల, పెద్దపల్లి, జగిత్యాల, వరంగల్, సనత్ నగర్, జడ్చెర్ల, కరీంనగర్, పందిళ్లపల్లి, గజ్వేలు, మిర్యాలగూడ, నాగిరెడ్డిపల్లికి దాదాపు 21,325 మెట్రిక్ టన్నులు యూరియా చేరుకుంటుందట. చూద్దాం, అదనంగా మళ్ళీ సెప్టెంబర్ మొదటి వారంలో కొన్ని చోట్లకు కూడా సప్లై అవుతుందట. అయితే మంచిదే, ఇప్పుడైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు. దానికి సంబంధించిన వార్తను అయితే కవర్ చేశారు. ఇక మనము ప్రతిరోజు ప్రజాప్రశ్న వాళ్ళకు ఎక్స్క్లూజివ్ ఐటమ్స్గా 8వ పేజీలో కొన్ని ఐటమ్స్ కవర్ చేస్తారు. దానికి సంబంధించిన వివరాలను మనం ఒకసారి చూద్దాము. ట్రాఫిక్ సమస్యలను గాలికి వదిలి నల్లకుంట్ల ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీలు ఫోటోలకే పరిమితం అవుతున్న పరిస్థితి. రోడ్లు, ఫుట్పాత్లు కబ్జాపై కన్నెత్తి చూడని ఎస్ఐలు, ఉన్నతాధికారులు. లాలాపేట అంబేద్కర్ విగ్రహం దగ్గర ట్రాఫిక్ సమస్యను పట్టించుకోరా, అలాగే సిబ్బంది ఫుట్పాత్ వ్యాపారంలో కుమ్మక్కయ్యారా, యథేచ్ఛగా ఫుట్పాత్ వ్యాపారాలు క్రమబద్ధీకరణకు ఉపయోగించే వాహనాల కాలక్షేపానికి కానా అని చెప్పేసి ఒక ఐటమ్ని కవర్ చేశారు. తార్నాక నుంచి డేట్ లైన్ నుంచి వచ్చినటువంటి ఇక్కడ నల్లకుంట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ సమస్యలు అనేవి రోజు రోజుకి తీవ్రమవుతున్నాయి. మొత్తానికైతే హైదరాబాద్లో అయితే ఎప్పుడు ఉండే సమస్యలే, ఉదయం సాయంత్రం వేళలో ఇంకా దారుణంగా ఉండే పరిస్థితి. చాలా మంది ఏంటంటే ఈ ట్రాఫిక్ పోలీసులు ఏం చేస్తున్నారంటే వాహనాల తనిఖీలకి అధికారులు ఫోటోలకు సిబ్బంది పరిమితం తోటి ఈ ఫుట్పాత్లు కానీ జామ్లు అవుతున్నట్టు కానీ రోడ్ల పక్కన ఆక్రమణలు కానీ వాటిని వదిలేశారని చెప్పేసి వాహనదారులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తార్నాక, లాలాపేట వరకు కూడా, తార్నాక చౌరస్తా నుంచి హబ్సిగూడ వరకు కూడా ఫుట్పాత్ల కబ్జా జరగడంతో రోడ్లపై ఇష్టారాజ్యంగా వాహనాలు పార్కింగ్ చేస్తుంటే అసలు పట్టించుకోవట్లని చెప్పేసి స్థానికులు మండిపడుతున్నారు. ఇక్కడ ప్రతి చోట ట్రాఫిక్ అయితే బాగా నిలిచిపోతుంది. తార్నాక ఏరియాలో నల్లకుంట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ బాధ్యత ఎంతకు జరిగిందంటే మాణికేశ్వర నగర్ బస్ స్టాప్లో పండ్ల వ్యాపారం, ప్రైవేటు వాహనాలు నిత్యం పార్కింగ్ ఉంటాయి. దాంతో ఆర్టీసీ బస్సులు లేని పరిస్థితి ఉంటుంది. ఆర్టీసీ వాహనాలు రోడ్లపై ఆపి ప్రయాణికులు ఎక్కించుకోవడం, దించుకోవడం అట్లాంటివి చేస్తున్నారట. దాంతో ట్రాఫిక్ పోలీసులు కూడా చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు తప్ప వాళ్ళ మీద, ఆ వ్యాపారుల మీద చర్యలు తీసుకోవట్లేదు. బస్ స్టాప్ ఆక్రమించి చేసుకోవడం అంటే ఇది ఎంత మరీ దారుణమైన విషయము. ఇక ఫోటోలు తీయటము, మామూలుగా వాహనాలు ముందుకు వస్తే వెనక్కి వస్తే ఫోటోలు తీయటం, ఇది తప్పించి అసలు ట్రాఫిక్ క్లియర్గా పోవడానికి మార్గాల్లో అయితే పోలీసులు ఏర్పాటు చేయకపోవడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. ఇప్పటికైనా సరే అసలు అంటే ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్నట్టు నల్లకుంట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్నట్టు పోలీసులు ఇప్పటికైనా అసలు విధులు నిర్వహిస్తారా, కాలక్షేపం చేస్తారా అన్న యాంగిల్లో ప్రజాప్రశ్న ఐటమ్లు అయితే కవర్ చేసింది. ఇక సొంత జిల్లాలో రేవంత్ రెడ్డికి భిక్షాక అనేది పాలమ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. దీనికి సంబంధించిన వార్తను ఒకటి కవర్ చేశారు. అయితే మనం ఎక్స్క్లూజివ్గా ఇంకొక వార్త ఏంటంటే సిగ్మా హాస్పిటల్లో పేషెంట్ చనిపోయిన ఘటనలో దర్యాప్తు జరపాలని చెప్పి నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆదేశాలు ఇచ్చింది. చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించిన ఎన్హెచ్ఆర్సీ బృందము, తర్వాత చనిపోయిన బైరి లక్ష్మణ్ కుటుంబానికి న్యాయం జరగాలంటున్న ప్రజా సంఘాలు, డిఎంఎడ్హెచ్ఓ బాధ్యత రహిత్యంపై ప్రైవేట్ ఆసుపత్రుల్లో అవినీతి దందాలు, జిల్లా వైద్యాధికారుల కనసైగల్లోనే అక్రమ ఆసుపత్రుల నిర్వహణ, దీనికి సంబంధించినటువంటి ఐటమ్ ఒకటి కవర్ చేశారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి రోడ్లో గల సిగ్మా హాస్పిటల్లో రాయకల్కు చెందినటువంటి బైరి లక్ష్మణ్ హాస్పిటల్ యాజమాన్యం సిబ్బంది యొక్క నిర్లక్ష్యం వల్ల చనిపోయారు. 2025 ఆగస్టు 18న జగిత్యాలలోని సిగ్మా హాస్పిటల్లో రాయకల్కు చెందినటువంటి బైరి లక్ష్మణ్ అడ్మిట్ చేశారు. అడ్మిట్ అయినప్పుడు హాస్పిటల్ డాక్టర్లు పేషెంట్ సీరియస్గా ఉన్నారని చెప్పి హాస్పిటల్ అడ్మిట్ చేసుకున్నారని, పేషెంట్కి ఆరోగ్యశ్రీ అప్రూవల్ కోసం 2 రోజులు ఎలాంటి ట్రీట్మెంట్లు చేయకుండా దారుణమైనటువంటి విషయం ఇది. ఆరోగ్యశ్రీ అప్రూవల్ వచ్చే వరకు కూడా అలాగే ఉంచారు. ఇక్కడ వాళ్ళ నిర్లక్ష్యం ఉంది, అక్కడ వాళ్ళ నిర్లక్ష్యం కూడా ఉందనుకోవాలి ఈ అప్రూవల్ ఇవ్వకపోవడానికి. ఆ తర్వాత 2 రోజులు ట్రీట్మెంట్కి సంబంధించిన విషయం పనిచేయట్లేదని చెప్పి మరలా 2 రోజులు అలాగే ఉంచారట. ఇది ఇంకా దారుణం. శనివారం రోజున అనగా
ఆగస్టు 23వ తేదీన పేషెంట్ చనిపోయాడని చెప్పి పేషెంట్ కుటుంబ సభ్యులకు తెలియజేశారని చెప్పారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి శనివారం మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంచుకున్నారని చెప్పి వాళ్ళు అంటే చనిపోయిన తర్వాత కూడా మనం ఠాగూర్ సినిమాలో చూసినట్టుగా అలా చేశారు అని చెప్పి వీళ్ళు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్కి వీళ్ళు ఫిర్యాదు చేశారు. అసలు హాస్పిటల్ ఏం జరిగింది, అసలు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ ఎవరు, పేషెంట్ ఎందుకు చనిపోయారు, ఇలాంటి వాటి మీద దర్యాప్తు చేయాలని చెప్పేసి నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ దీని మీద ఆదేశాలను ఇచ్చింది. ఇలాంటి ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ ప్రజాప్రశ్నలు మాత్రం కవర్ చేస్తూ ఉంటాము. దానికి సంబంధించిన వార్తలను అయితే మనం చూస్తున్నాము. ఇది ఇవాల్టి ప్రజాప్రశ్నకు సంబంధించినటువంటి ఓవరాల్ వ్యూ. ఇక మనం తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.